విశాఖ పెందుర్తిలో రైతుల భారీ ర్యాలీ. టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో రైతులు కూటమి నేతలతో పాలాభిషేకం. పెందుర్తిలో రైతుల భారీ ర్యాలీ. టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో రైతుల కూటమి నేతలతో పాలు అభిషేకం. యువ నాయకుడు గండి వంశీ దీప్ ఆధ్వర్యంలో 100 డాక్టర్లతో భారీ ర్యాలీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలు పోసి కృతజ్ఞత తెలిపిన రైతన్నలు. 100 మంది డాక్టర్లతో ప్రత్యేక ర్యాలీ. మార్కెటింగ్ కమిటీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ. అన్నదాత సుఖీభవ పథకం రైతులకు పెద్ద వరం. గండి బాబ్జీ. మొదటి విడతగా రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు జమ. రాష్ట్రం 5,000 రూపాయలు, కేంద్రం 2,000 రూపాయలు. సంవత్సరానికి 20,000 రూపాయల నజరానా. రాష్ట్రం 14,000 రూపాయలు ప్లస్ కేంద్రం పీఎం కిసాన్ 6,000 రూపాయలు. 3 దశల్లో డైరెక్ట్ అకౌంట్లలో డిపాజిట్. 46.8 లక్షల మంది రైతులకు లబ్ధి. జూలై, ఆగస్టు 2025లో తొలి విడత నిధుల బదిలీ. చేశారు కాబట్టి ఇంకా మనం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా ఎవరైనా గొడవ చేస్తే ప్రభుత్వం కూడా ఇవాళ పక్క తీయడానికి సిద్ధంగా ఉంది. అందువల్ల ఎవరో కూడా భయపడక్కర్లేదు. దర్జాగా మనం మన పని ఏదైతే అప్పచెప్పిందో ప్రభుత్వం ఆ పని మనం తీసుకుంటూ, చాలా గ్రామాల్లో ఇంకా రైతు బంధు పడలేదని చెప్తున్నారు. అక్కడ కావాల్సిన ఏదైతే అక్కడ రైతు బంధు రావాలని వాళ్ళ పేర్లు ఉంటాయి. మనం మొన్ననే డోర్ టు డోర్ చేసాం. ఆ డోర్ టు డోర్ ప్రోగ్రామ్ లో కొంత డేటా కలెక్ట్ చేసి ఆ డేటా ద్వారా పెన్షన్లు, రైతులకు కావాల్సిన రైతు బంధు, మరి ఏదైతే అమ్మఒడి ఉందో రైతు బంధు, అదే ఇప్పుడు మనం రైతు బంధు పాత పేరు ఇప్పుడు అన్నదాత సుఖీభావం పెట్టుకున్నాం కాబట్టి ఆ పేరు మారింది. కాబట్టి ఆ పేరు ప్రకారం అన్నదాత సుఖీభావం ఎవరికైతే రాలేదో వాళ్ళకి మళ్ళీ ఇస్తారు. ఏమైతే తేడాలు వచ్చాయో మన సచివాలయంలో అందరూ పేర్లు మీరు నమోదు చేయించాలా. ఈ నెలాఖరికే ఇస్తారు. మరి 15 నుంచి ఇప్పుడే సోదరులు చెప్పారు బస్సు ఉచితం. దీనికి తోడు ఈ బస్సు ఉచితానికి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కేశారు. 5 కేటగిరీల బస్సులు మాత్రమే ఆలోచిస్తారా మీకు కాకుండా మన జిల్లాలో జరుగుతున్న డెవలప్మెంట్ మీరు తెలుసుకోవాలి. రేపు మనకి ఇక్కడ హాస్టల్ మెట్లు అని చెప్పి సుమారు స్టీల్ ప్లాంట్ పెడతా ఉన్నారు. 20,000 ఉద్యోగాలు వస్తాయి. అది ఈవేళ వైద్యాల ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తున్నారు. మన కూడా ఆఫీస్ లోనే ఒక ఫ్లోర్ తీసుకొని ఆఫీస్ పెట్టాలని ప్లాన్ చేశారు. వాళ్ళు స్పేస్ లేదని చెప్పి, స్థానం లేదని చెప్పి మళ్ళా దాన్ని వేరే కంపెనీకి ఇస్తే దాన్ని ఖాళీ చేసి హాస్టల్ మెట్లకు ఇస్తున్నారు. హాస్టల్ మెట్లు త్వరలోనే చాలా మందిని అపాయింట్ చేసుకొని ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి కాకుండా మరి మీకు ఎన్టీపీసీ, హెచ్పిసిఎల్ వీళ్ళు కూడా సుమారు 70,000 కోట్లతో హైడ్రోజన్ ఇది పవర్ తయారు చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అది కూడా శంకుస్థాపన మనం చేశారు ప్రధానమంత్రి గారు. అవి కూడా పనులు మొదలవుతాయి. ఇక ఐటీకి సంబంధించి టాటా వాళ్ళు ఇమీడియట్ గా ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టి వెంటనే స్టార్ట్ చేయడానికి ఒక ప్రైవేట్ బిల్డింగ్ హిల్ నెంబర్ 2లో ఒక బిల్డింగ్ కూడా ఇచ్చారు. 10,000 మందిని తీసుకుంటారు ఇమీడియట్ గా. ఇక్కడ మన ప్రాంతంలో చాలా మంది చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో టెక్ విద్యార్థులు వాళ్ళందరికీ కూడా కొంచెం మెరిట్ ఉండాలి, లాంగ్వేజ్ ఉండాలి, వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇక ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి మెట్రో కూడా సెప్టెంబర్లో శంకుస్థాపన చేస్తారు. మెట్రో కూడా మధురవాడలో స్టార్ట్ చేసి మన దగ్గరపాలెం వరకు మెట్రో తీసి రమ్మంటున్నాం. కానీ ఫస్ట్ రైల్వే జోన్ అది మీకు తెలుసు. అప్పుడు మొదలు పెట్టారు ఆఫీసు. దాని జిఎం కూడా వచ్చారు. అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయి. ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ సభ్యులు, అక్కడ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కూడా మనకి ఎంతో మరి అవకాశాన్ని కల్పిస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా మంచి పేరున్న ఎంపీ కాబట్టి మనకి చాలా అవకాశాలు వస్తాయి. మనం దాన్ని జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి వినియోగించుకొని మనం అందరం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా తక్కువ టైంలో తెచ్చినప్పటికీ మన రైతు సోదరులు, మరి కార్యకర్తలు, నాయకులు కూడా మరి మా ఉమ్మడి ప్రభుత్వం రైతులకు సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి రైతు బంధు, అదే అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసి సుమారు 1 వారం అయింది. ఈ వారం రోజులు కూడా మాకు రైతు వారోత్సవాలు చేయాలి, రైతు పండుగలు చేయాలనే ప్రభుత్వం ఆదేశం మేరకు, పార్టీ ఆదేశం మేరకు కూడా ఈవేళ పెందుర్తి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో రైతులందరినీ సేకరించి మరి ఈ రైతు సంబరాలు మరి చేయడం మొదలుపెట్టాం. ఏమైనప్పటికీ మాకు తక్కువ టైంలో మరి ప్రోగ్రాం చేయడం మరి ఆనందదాయకం.
ముఖ్యంగా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, గత ప్రభుత్వంలో ఇచ్చిన రైతులకు సంబంధించిన పథకాలు ఏమిటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తుంది, ఎట్లాంటి సబ్సిడీ ఇస్తుంది, రైతులకు ఏంటి ఉపయోగకరం అనేది మరి మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇటువంటి సమావేశాలు పెట్టడం జరుగుతుంది. మీకు తెలిసి ఇవాళ రైతు పరికరాలు ఏవైతే అవసరం పడతాయో అవన్నీ కూడా 90% సబ్సిడీతో చాలని ఇవాళ రైతులకు అందజేస్తా ఉన్నాము. రైతులు ఇవి ఉపయోగించుకొని మరి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ అవసరమైతే మీరు ఏదైనా బ్యాంకు సహకారం తీసుకొని కూడా మీరు కొనుక్కుంటే మీ సహకారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా రైతుల యొక్క మరి ఏదైతే ఉందో ఫైనాన్స్ పెట్టి పంటకి ధర ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని ప్రభుత్వం నడిపిస్తుంది. మీకు తెలుసు ఇవాళ చిత్తూరు జిల్లాలో వేరుశెనగ అక్కడ ఫ్యాక్టరీలన్నీ కుమ్మక్కై రేటు పెట్టకపోతే ప్రభుత్వం సుమారు టన్నుకు 4,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం మీ అందరికీ తెలిసిందే. అట్లాగే పొగాకు కూడా సుమారు 5,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు అక్కడ టన్నుకి. ఇలాగా రైతులు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఆ రేటు ఏదైతే గ్యాప్ ఫండింగ్ ఉందో ఆ గ్యాప్ ఫండింగ్ని మరి ప్రభుత్వం అందజేస్తూ ఉంది. కాబట్టి రైతులు దీన్ని వినియోగించుకొని రైతు ప్రభుత్వం అనే పేరుతో మేము ముందుకెళ్తా ఉన్నాము. ఇవే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైతే అభివృద్ధి జరగాలో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయడానికి కావాల్సిన అవకాశాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. పోలవరం నుంచి ఇవాళ స్టీల్ ఫ్యాక్టరీ వరకు, స్టీల్ ఫ్యాక్టరీకి మీకు తెలుసు సుమారు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాన్ని చాలా మంది ఇంకా ప్రైవేట్ అయిపోద్దని భయపడుతున్నారు. కానీ ప్రైవేట్కి అవ్వకుండానే ప్రభుత్వం కాపాడడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమ్మడి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి కడపలో ఇవాళ స్టీల్ ప్లాంట్ పెడతా ఉన్నారు. అట్లాగే రాయలసీమకి నీరు ఈ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. ఇది కాకుండా పోలవరం కూడా పూర్తి చేసి ఈ 3 జిల్లాలకు కూడా సుమారు 12 లక్షల ఎకరాలు 3 జిల్లాలు అయితే మన జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వాలనే ఆలోచనతో పనిచేస్తుంది ప్రభుత్వం. అప్పుడే పోలవరం పనులు కూడా మొదలు పెట్టారు. తాళపాలెంలో అక్కడ కాలువలు తవ్వడం మొదలు పెట్టారు. ఇలా అన్ని పనులు మేము చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఒక పక్క సంక్షేమం కూడా ఈవేళ 4,000 రూపాయలు మామూలు విడోకి కానీ ఓల్డేజ్ కానీ పెన్షన్ ఇస్తున్నాం. మరి వికలాంగులకి 6,000, 10,000, 15,000 3 కేటగిరీల్లో డబ్బులు ఇస్తున్నాం. మరి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ ఆ ఇబ్బందిని మీరు గమనించి వెంటనే మాకు చెప్పండి అంటే ప్రభుత్వం నోటీసు తీసుకెళ్తే వెంటనే వారికి ఆ ఇబ్బందులు తొలగించడానికి సీఎం రిలీఫ్లో డబ్బు ఇస్తున్నాం మేము. ఇది కూడా చాలా మందికి ఉపయోగపడతా ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి